అనంతపురం జిల్లా ధర్మవరం టౌన్లో భారీ చోరీ జరిగింది. 75 తులాల బంగారం, 1,65,000 నగదును దొంగలు దోచుకెళ్లారు. పెళ్లి కోసం తెచ్చుకున్న బంగారం, నగదును దోచుకెళ్లడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇంటిని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపకి ఎంగేజ్మెంట్ అయింది సార్. ఆగస్ట్ 14th ఎంగేజ్మెంట్ అయితేనే ఇంకా మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ ఫిబ్రవరిలో ఉంది అనేసి కొంచెం గోల్డ్ అది ఇది చేపిస్తామని ఆర్డర్ చేసి అంతా తీసుకొని వచ్చినాం సార్. అంతా పండగ ఉంది, వరలక్ష్మి పండగ, గణపతి పండగ ఉంది అనేసి బంద్ ఉంది, ఏపీ బంద్ అని ఇంట్లోనే పెట్టుకున్నాం. మళ్ళీ తీసుకుపోయి లాకర్ ఓపెన్ చేసి పెడతాం, ఇంకా 3 months ఉంది కదా అనేసి. తర్వాత నిన్న నైట్ ఏమో మాకు తెలియదు సార్, ఇట్లా విండో అంతా భద్రంగానే ఉన్నాయి అనుకుని మేము అంతా పనుకున్నాం. విండో కూడా కొట్టి వస్తారని తెలీదు. అంతా 75 తులం ఉంది సార్ గోల్డ్, 1.5 lakh క్యాష్ ఉంది. తర్వాత 15,000 సపరేట్ పెట్టినా సార్ పర్స్లో, అది పోయింది. 2 kgs వెండి పోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, పెళ్లి కోసం అని చెప్పేసి పెట్టుకున్న బంగారాన్ని, నగదును దొంగలు దోచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళ పని అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే దొంగలు దోచుకెళ్లారా? ఇలా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల దొంగతనాలు జోరందుకున్నాయి. ఈ తాజాగా ధర్మవరం పట్టణంలోని కేశవరెడ్డి కాలనీకి చెందినటువంటి ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లి కోసం పెట్టిన సుమారు 75 తులాల బంగారంతో పాటు నగదు భారీగా దోచుకెళ్లిన సంఘటన పెళ్లి చూసింది. అయితే ఈ ధర్మవరంతో పాటు ఇటీవల తాడిపత్రి, ఈ కదిరి పలు ప్రాంతాల్లో కూడా దొంగలు ఇదే తరహాలో దొంగతనాలు చేశారు. ఇది పక్కా దొంగల ముఠా పని అని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై ధర్మవరం డిఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఒక దొంగల ముఠా అనంతపురంలో ఈ దొంగతనాలకు పాల్పడుతుందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. శీలా, ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా గతంలో దొంగతనం చేసిన వాళ్లపై పోలీసులు? ఖచ్చితంగా ఇదంటే స్థానికులు చేసిన పని అయితే కాదు, ఖచ్చితంగా ఒక దొంగల ముఠా, పక్కగా దొంగతనాలకు పాల్పడే ఒక ముఠా పని ఇదని చెప్పి అయితే కొందరు తరచుగా దొంగతనాలకు పడే అనంతపురం కానీ అటు గుంతకల్ కానీ కొన్ని ఏరియాల్లో ఉన్నటువంటి తరచుగా దొంగతనాలకు పాల్పడే వారిని కూడా కొందరు విచారిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. శీలా, దర్యాప్తు ఏ దిశగా కొనసాగుతోంది, పోలీసులు ఏమంటున్నారు మరి దీనికి సంబంధించి? ఇలా అదే అయితే ఈ కొంతకాలంగా అంటే గతంలో దొంగతనాలను పూర్తిగా పోలీసు ఒక పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేసి పూర్తిగా దొంగతనాలు నిర్మూలించామని పోలీసు అధికారులు చెప్పుకున్నప్పటికీ ఈ తాజాగా ఈ జరుగుతున్న ఈ సంఘటనల నేపథ్యంలో ఒకసారిగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పాత నేరస్తులందరినీ కూడా మరొకసారి వాళ్ళని విచారిస్తున్నారు. అయితే అనంతపురంలోని ప్రధానంగా 2-3 కాలనీలో నుండి కొందరు దొంగతనాలు పాల్పడే వ్యక్తులపైన పోలీసులు నిఘా ఉంచారు. ఎస్పీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఈ వ్యవస్థను, ఏదైతే ఈ పోలీసు వ్యవస్థ ఒక దొంగ ఒక పోలీస్ వ్యవస్థ గతంలో పటిష్టంగా పనిచేసి దాని ద్వారా కూడా ఇప్పటికే వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఆ కోణంలో పోలీసులు అంటే ఎవరు దొంగతనాలకు పాల్పడుతున్నారు, ఎవరు ఏంటనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో నిందితులు పట్టుకుంటామని చెప్పి చెప్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.